शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। ఇంతవరకు మనిషి పురుషార్థాన్ని సాధించడానికి ధర్మమే సాధనం అని చెప్పారు. పురుషార్థం అంటే ఏమి అంటే పరిపూర్ణ సుఖమే. పరిపూర్ణ సుఖము తాను అందుకోవాలా, అందరికీ అవకాశం లేదు. అట్లా ఇవ్వగలిగినటువంటి శక్తి ధర్మానికి ఉందని. ధర్మం అంటే అది మతం కాదు. ధర్మం అనేది ఈ జగత్తును సజావుగా నడిపిస్తున్నటువంటి శక్తి, ఒక చైతన్య శక్తి. ముఖ్యంగా ధర్మము రెండు రూపాలతో ఉంటుంది అని చెప్పారు. ప్రవృత్తి లక్షణో ధర్మ, నివృత్తిశ్చ విభాషిత అని. అర్థకామాలే ప్రయోజనాలు. ప్రయోజనాన్ని అంటే ఫలాన్ని ఆశించి నీవు ధర్మంగా జీవిస్తున్నావు అంటే దీన్ని ప్రవృత్తి ధర్మము అని చెప్పు. ఫలాన్ని ఆశించకుండా ధర్మాన్ని అనుసరిస్తున్నావు, ధర్మాన్ని ధర్మం కోసమే అనుసరిస్తున్నావు అంటే దీన్ని నివృత్తి ధర్మము అని చెప్పు. ఈ రెండే అవకాశాలు ప్రతి మనిషికి ఉండేది. దేవతలకైనా ఇవే రెండే అవకాశాలే ఉంటాయి. భగవద్గీత ప్రధానంగా ప్రవృత్తి ధర్మాన్ని కాకుండా నివృత్తి ధర్మాన్ని బోధిస్తుంది. దాన్ని భగవంతుడు తన మాటలతో కర్మయోగ అంటాడు. మనం చేస్తున్నటువంటి శాస్త్రీయమైన అన్ని ధర్మాలను, దాంతోపాటు మనం చేయగలిగినటువంటి లోక వ్యవహారాలు, ఉద్యోగమో, వ్యాపారమో, కూలీనో, ఇంకొకటో మరొకటో, ఇవన్నీ కూడా వీటితో పాటు తన దేహ సంబంధమైనటువంటి క్రియలు ఇవన్నీ కలిపి ఏ ఫలాన్ని ఆశించకుండా వాటిని ఉత్సాహంతో చేయాలి. ఏదైనా పని ప్రతి మనిషికి కూడా దానివల్ల నాకు ప్రయోజనం ఏమేమి చూస్తాడు కదా. అట్లా చూస్తే ఏమైపోతుంది అంటే ఆ ఫలాన్ని బట్టే వాడు అంత పని చేస్తాడు. పని పరిపూర్ణం కాదు. కృష్ణ పరమాత్మ మహాభారతంలో యుద్ధ సమయంలో 18 రోజులు ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి, అందరికంటే ఎక్కువ. తనకు రాగలిగినటువంటి ప్రయోజనము, తాను కోరుకుంటున్న ప్రయోజనం అయితే ఏమీ లేదు. తనే అంటాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. అర్జున, నాకైతే ఏ కర్తవ్యమూ లేదు, ఫలాన్ని పొందాల్సినటువంటిది ఏమీ లేదు. నేను ఇంతవరకు పొందింది లేదు, ముందు పొందాల్సిందే లేదు. కానీ చూడు, నేను ఎప్పుడు కూడా క్రియ చేస్తూనే బతుకుతాను. ఈ జీవితం వల్ల, ఇట్టి జీవితం వల్ల తనకే కాకుండా, తనకు నిశ్రేయస్సు కలగటమే కాకుండా చుట్టూ ఉండే సకల జీవరాశులకు, ప్రకృతికి, అన్నిటికీ కూడా ఒక శ్రేయస్సు కలుగుతుంది. ఇదే భగవద్గీత చెప్తున్నటువంటి ప్రధానమైన ఉపదేశం. ధర్మ అంటేనే, ధర్మాన్ని అనుసరించటము అంటే ఏమర్థము అంటే ఇన్ని లక్షణాలను అనుసరించటము అని చెప్పారు. 10 లక్షణాలు మహాభారతంలోనూ మనుస్మృతిలోనూ కనిపిస్తాయి. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్విద్యా, సత్యమక్రోధో, దశకం ధర్మలక్షణం అని. ఇవే కాకుండా మన ఇతిహాసాలే ధర్మానికి, పురాణాలే
ధర్మానికి 4 పాదాలు అని వర్ణిస్తూ తపస్సు, శౌచము, దయా, సత్యం, ఈ 4 గుర్తుపెట్టుకో. వీటిని అనుసరిస్తూ ఉంటూ ఇదే ధర్మం. భగవద్గీత కూడా యజ్ఞము, దానము, తపస్సు ఇవి చేస్తూనే ఉండు జీవితాంతం కూడా. ఇదే ధర్మం అన్నమాట. అయితే వీటిని చేయటంలో నీవు వెనక ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తుపట్టాలి అని మహాత్ములు అంటున్నారు. నీవు ఏ క్రియ చేయటం వల్ల నీ సుఖానికి, నీ సంపాదనకు హాని కలగకుండా, అంటే తనకు హాని కలగకుండా, చుట్టూ ఉండే ఏ జీవరాశికి, సమాజానికి అంటే మనుషులకు హాని కలగకుండా, ప్రకృతికి హాని కలగకుండా నీవు జీవించగలుగుతున్నావు, అదే ధర్మజీవనం అంటే. ధర్మ అంటే క్రియ ఒకటే కాదు, గుణం కూడా. అందుకే చూడండి, దశకం ధర్మలక్షణం అని చెప్పేటప్పుడు అవన్నీ కూడా గుణాలే చెప్పారు. మనిషి ధర్మ కార్యాలు అంటాడు కదా, ఏదో క్రియ చేస్తా. మనిషి క్రియ లేకుండా ఉండలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్యకర్మకృత్ కార్యతే అవశః కర్మ అని భగవద్గీత అంటుంది. మనిషి లేదా ప్రతి జీవి కూడా ప్రకృతిలో క్రియ లేకుండా బతకదు. అందుకే నీవు చేసే క్రియ నీకు సుఖాన్నిచ్చేదిగా ఉండాలా, చుట్టూ ఉండే అన్నిటికీ సుఖాన్నిచ్చే విధంగా ఉండాలా, ప్రకృతికి సుఖాన్నిచ్చే విధంగా ఉండాలా. అంటే ఒక శ్రేయస్సును కోరేటట్టు నీ క్రియ ఉండాలా. ఆ క్రియ వెనుక గుణం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. మనిషి క్రియల కోసం పరితపిస్తున్నాడే కానీ దాని వెనుక ఉండాల్సిన గుణాల కోసం పరితపించటం లేదు. భగవద్గీతలో పరమాత్మ యజ్ఞము, దానము, తపస్సు అని చెప్పేటప్పుడు ఎక్కువగా గుణాల గురించే ప్రస్తావించు. దానము అంటే ఇది క్రియ. మనిషి ఏమనుకున్నాడు, ధర్మం చేయండి అంటే దానం చేయండి అని ఈ రోజుల్లో అర్థం. ధర్మం చేయండి బాబు అంటారు, అంటే దానం చేయండి. మరి భగవంతుడు దానం అనే దాన్ని క్రియగా చెప్పుకోకుండా గుణంగా చెప్తున్నాడు. ఇది ముఖ్యమైనది. ఏం దానం చేయాలా అని అడుగుతావు కదా, భగవంతుడు చెప్పాడు. నీ దగ్గర ఉండే చేస్తావు. నీ దగ్గర విద్య ఉంటే విద్యాదానం చేస్తావు, డబ్బు ఉంటే డబ్బులు దానం చేస్తావు, గింజలు ధాన్యం ఉంటే ధాన్యాన్ని దానం చేస్తావు, నీ దగ్గర ఏదో శక్తి ఉంటే శక్తినో శ్రమదానమో చేస్తావు, ఏదో చేస్తావు. ఇది భిక్షగాడు కూడా 4 గంటల భిక్ష తీసుకువచ్చి వాడు పక్షులకు వేస్తే అది దానమే అయింది. దానం చేయగలిగే శక్తి ప్రతి మనిషికి ఉండనే ఉంది సహజంగా. భగవంతుడు ఏ దానం చేయాలని చెప్పలేడు. ఇంకా చూడండి, పురాణాల్లోనూ మన ధర్మశాస్త్రాల్లోనూ షోడశ మహాదానాలు, 21 మహాదానాలు అని చెప్తారు. భూదానము, గోదానము, సూర్యదానము. కానీ భగవద్గీతలో దానాన్ని గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఇది నీ కర్తవ్యం అని చెయ్యి. అంతే. ఉపకారాన్ని, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యి. యోగ్యమైనటువంటి మంచి విద్య. వాడు అడగలేదు, ఊరికి ఇస్తే నీ ప్రయోజనమేమో. వాడేవాడు విద్య కోసం వచ్చి అడిగితే నీవు క్షుణ్ణంగా చెప్పాల్సిందే వాడికి. ఇది విద్యాదానం చేసినట్టు. యోగ్యుడికి ఇవ్వాలి. పక్షులకి ఆహారమే ముఖ్యం. పక్షులకు గింజలు పెడుతున్నావు కదా, చూడు, యోగ్యమైనటువంటి దానం ఏంది. యోగ్యులకు సరైనటువంటి టైంలో చేయాలి. నీవు ఎప్పుడో చేస్తాను అంటే ప్రయోజనం లేదు. ఈరోజు చెప్పినావు కదా, నాకు వీలైతే ఎప్పుడు చేస్తాను అనకూడదు. దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణి. వాడి నుంచి ఉపకారం ఏం జరుగుతుంది అని ఆశించవద్దు. సమాజం నుంచి నాకు ఉపయోగం ఏమి ఆశించవద్దు. ఒక చెట్టు నాటుతున్నావు, దానివల్ల నాకు ఉపయోగం ఏమి, అది 10 ఏళ్ల తర్వాత ఫలాన్ని ఇస్తుందో, 20 ఏళ్ల తర్వాత ఫలాన్ని ఇస్తుందో, దానివల్ల నాకు ఉపయోగం ఏమి అని అడగద్దు. అట్లా అడుగుతూ పోయి ఉంటే ఇన్ని పెద్ద చెట్లు ఉండేవి కాదు ఈ రోజుల్లో. ఇది నీ కర్తవ్యము. ఉపకారాన్ని ఆశించకుండా, అడగకుండా ఇచ్చి. దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణి. దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అది సాత్వికమైనటువంటిది అవుతుంది నీ యోగ్యులకి ఇస్తే. పక్షులు ఎక్కడికో పోతాయి, చాలా దూరం పోతాయి పొద్దున్నే. ఆ పొద్దున్నే నీవు గింజలు పెట్టు వాటికి. చూడు, అది పవిత్రమైన దేశంలో, పవిత్రమైన కాలంలో యోగ్యులైనటువంటి వాళ్లకు దానం ఇవ్వటమే అవుతుంది.
ఎవరో వ్యక్తి అన్నం కావాలనినప్పుడు వాడి కడుపు నిండా అన్నం పెట్టో, ఇది యోగ్యులకు దానం చేసినట్టే అవుతుంది. ఎప్పుడైతే నీవు యోగ్యతను అడుక్కోకుండా, తెలుసుకోకుండా నీవేదో దానం చేయాలనుకుంటున్నావు అంటే చూడు, అట్లా చేయకూడదు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసముదాహృతం. ఒక వ్యక్తి యోగ్యత లేదు, వాడికి నీవేదో దానం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. దేశ, కాల, పాత్రత ఏం చూసుకోకుండా చేస్తే దాన్ని తామస దానం అంటారు. అది అట్లా చేయొద్దు అంటారు పరమాత్మ. అసత్కృతం అవజ్ఞాతం. వాడికి ఏం అవసరమో తెలుసుకోకుండా, ప్రభుత్వము ప్రజలకు ఏం అవసరమో తెలుసుకోకుండా ఓట్ల కోసం ఎంత డబ్బు ఇచ్చేస్తారు. అంటే ప్రతి మనిషికి అవసరము నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యము, ఇవి అందుతున్నాయో లేదో చూసుకోకుండా, రోడ్లు వాడికి చాలా అవసరమైనటువంటి చూసుకోకుండా తనకు స్వార్థంగా తన పార్టీ గెలిచేకి ఎంత కావాలో అది చేస్తాడు. అందరినీ ఆకట్టుకోవాలని డబ్బులు ఇచ్చేస్తాడు. ఇట్లా ఇదంతా ఏమవుతుంది అంటే తామసమైంది. అది వద్దంటాడు పరమాత్మ. నీకు తెలుసుకోకుండా, వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా నీవు ఇస్తాను. ప్రజలు ఎవరు అడగరు, బస్ అంతా ఫ్రీ మీకు పోండి అంటే అర్థమే. ప్రజలు అడగలేదు, నీవు ఎందుకు ఇస్తున్నావు? ఊరికి చెప్పుకుంటారు అని, నా పేరు చెప్పుకుంటారు. అసత్కృతం. ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు వాడికి కృతజ్ఞతతో ఇవ్వాలి. ఉపనిషత్తు అంటుంది శ్రియాదేయం భియాదేయం సంవిధాదేయం అని. ఒక వ్యక్తి ఎవరో ఆహారం కోసం వచ్చినాడు అంటే సాక్షాత్తు వాడు అతిథి, స్వయం విష్ణు స్వరూపుడని నీవు భావన చేసుకొని, అయ్యో నేను ఇంత ఇస్తా ఉండేది అని నీకు నీవు దాన్ని అల్పంగా చూస్తూ ఇవ్వాలి. ఎవరో వ్యక్తి దానం అడిగేకి వచ్చినాడు, వాడికి ఎంతో నీవు డబ్బు ఇస్తున్నావు అంటే, అయ్యో నేను ఇంత ఇస్తా ఉండేది, మీరు చూసి పెద్ద కార్యం అది అని నీకు నీవు సిగ్గుపడుతూ ఇవ్వాలంట. భియాదేయం భయంతో ఇవ్వాలంట, హ్రియాదేయం సిగ్గుతో ఇవ్వాలంట. ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు చెప్తాను అన్నమాట. నీవేమి ఇస్తున్నావో చెప్పటం లేదు ఉపనిషత్తులు, భగవద్గీత ఎట్లా ఇవ్వాలో చెప్తాం. ఇది అంటే భగవద్గీత ఉపనిషత్తుల యొక్క ఉద్దేశము క్రియ చేయించటం ముఖ్యం కాదు, క్రియ వెనుక ఉండాల్సిన గుణాలు ముఖ్యం. క్రియ వెనుక ఈ గుణాలు ఉంటే ఆ క్రియ సమృద్ధి అవుతుంది. అట్లా దుర్గుణాలు పెట్టుకొని నీవు ఏ క్రియ చేసినా ఆ క్రియ సమృద్ధి ఎట్లా అవుతుంది, దానివల్ల ప్రయోజనం ఎవరికి అవుతుంది? అట్లా కాకూడదు. అంటే ఏ క్రియ జరిగినా దాని వెనుక సద్గుణ సంపద ఉండాలి, నీ శీల సంపద ఉండాలి. ఇవి ఏముండాలని చెప్తున్నారు మన శాస్త్రంలో. ఇవే ధర్మాలు. క్రియ అని చెప్పలేదా అంటే చెప్పినారు, అది రెండవది. ఎందుకంటే క్రియ వెనుక నీకు ఏ కృతజ్ఞతాభావము లేకుండా, ఏ ఒక సిగ్గు ఏమీ లేకుండా ఊరికే డబ్బును తిని ఇచ్చేస్తున్నావు అంటే ఇట్లా ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. శ్రియాదేయం భియాదేయం సంవిధాదేయం అని చెప్తున్నారు. ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే వెంటనే తాను నిలబడి వచ్చిండేవాడిని కూర్చోబెట్టాలండి, తన స్థానంలో కూర్చోబెట్టి అడగాలండి. అంటే ఇదంతా కూడా వాడు పెంచుకోవాల్సినటువంటి గుణాలు. గుణాలు పెంచుకోవటమే సాధన, క్రియ చేయటం ప్రధాన సాధన కాదు. నీవు జపాలు కోట్ల కోట్ల ముగించి ఉండొచ్చు, దాని వెనుక ఏ భావనతో ఏ గుణంతో చేస్తున్నావో చాలా ముఖ్యమైనది. దాన్ని మనిషి గమనించటమే లేదు. ఎందుకంటే వాడికి అంతర్దృష్టి లేదు, బహిర్ముఖ దృష్టే ఉంది. నావి నేనవి అంతే. ఇన్ని కోట్లు సంకల్పం చేసినాను, ఆ కోట్లు అయిపోయింది నా పని అంతే. 40 రోజులు అయ్యప్ప మాల దీక్ష అయిపోయింది, అది అయిపోయింది. కానీ క్రియ అయిపోయిందని ముగిస్తున్నాడు అంత కాదు. దాని వెనుక నీవు ఏ భావనతో ఏ గుణాలతో ఆ క్రియను చేసినావు అది ముఖ్యం. అందుకే ఇక్కడ ధర్మాలు అంటే ముఖ్యంగా గుణాలు. భగవద్గీత నిండా యజ్ఞము దానము తపస్సు అని మాటలు కనిపిస్తున్నాయి కదా, ఇవి క్రియలుగా అనిపిస్తున్నాయి. కానీ భగవంతుడు చెప్తుండేవన్నీ కూడా గుణాలు. అవి క్రియను చెప్పి ఉన్నా అవి రెండవదిగా గౌణంగా చెప్తున్నాడు.
దాన్ని మరలా సాత్విక, రాస, తామస అంటూ ఆ గుణాలనే వర్గీకరణ చేసి చెప్తున్నాడు. ఎందుకంటే గుణాలే ప్రధానం. గుణాలు, క్రియలు, వీటితో పాటు కొన్ని నియమాలు పెట్టుకోవాలి జీవితంలో. ఆచారాలు అంటారు, సదాచారాలు అంటారు. ఏది నిన్ను సత్స్వరూపానికి తీసుకొని పోతుందో అది సత్ ఆచారం, సదాచారం. సత్యానికి దూరం చేస్తుందో దురాచారం. అంతే, పైనే కనిపిస్తుంది సదాచార, దురాచారం. సదాచారాలు అంటే నియమాలు, నీ జీవితానికి నియమాలు. ఇక్కడ కూడా అంతే. తనకు తాను నియమాలు వేసుకునేటప్పుడు ఏవో పాత కాలంలో నియమాలను ఇప్పుడు వాడు ఆచరించక సాధ్యం కాదు. ఇప్పుడు దాన్ని ఆచరించడానికి పోతే నీకు రాజ్యాంగమే వ్యతిరేకిస్తుంది. పాతకాలంలో మన ఇళ్లలో ఉన్నటువంటి గ్లాసుల్ని వేరే వాళ్ళకి ఇస్తుండలేదు. ఈ రోజుకి హోటల్లో, చిన్న పల్లెటూర్లలో ఒక కులస్తులకి ఒక గ్లాసులని, దూరంగా ఉండే కులస్తులకి వేరే గ్లాసులని పెట్టింటారు అని చెప్తారు. ఇవన్నీ మనిషి ఏమనుకున్నాడు? సదాచారాలు అనుకున్నాడు. ఇప్పుడు ఈ ఆచారం వల్ల నీకైతే హాని లేదు అనుకుందాం, కానీ సమాజానికి ఎంత హాని చూడు. చూసే వాళ్ళకి వికృతంగా అనిపిస్తూ ఉంది నీ చేష్ట. అంటే నీ ఆచారం వల్ల, నీ సదాచారం వల్ల నీకు హాని కలగకూడదు, సమాజానికి హాని కలుక్కోకూడదు, అదేవిధంగా ప్రకృతికి హాని కలుక్కోకుండా నీవు నియమాలు పెట్టుకోవాలి. కానీ నీవు అదే నియమాన్ని పాటిస్తాను, మా పాత వాళ్ళు ఇట్లా చేసినట్టు అర్థమే లేదు. స్వామివారు సామెత చెప్తారు, తాతస్య కూపోయమితి బ్రువాణ క్షారంజలం కా పురుషా పిబంతి. ఎవరో ఒక కరణం ఇంట్లో బావి ఉండిందంట. ఆ నీళ్ళే తాగేవాళ్ళు, చాలా తరతరాలుగా తాగేవాళ్ళు. ఉప్పు నీళ్ళు అవి. ఉప్పు నీళ్ళు ఏమవుతాయంటే తాగి తాగి అలవాటు అయిపోతుంది, ఉప్పు నీళ్ళు అనిపించవు. ఆ గ్రామంలోనే ఎవరో బోర్వెల్ వేసినారు, మంచినీళ్ళు పడినాయి. ఊర్లో వాళ్ళంతా అక్కడ పోయారు నీళ్ళు తాగుతామని. వీడు మా తాతలు తాగిండే నీళ్ళు మేము ఇవి తాగుతాం. ఇది మూర్ఖత్వం కదా. ఎందుకంటే మంచి నీళ్ళు పడినాయి, తాగు, బాగుంటాయి కదా. ఎప్పుడు కూడా ఆచారాలు, నియమాలు అని ఏం చెప్తున్నారో వీటిని తనకు హాని కలుక్కోకుండా, ఏ మనిషికి హాని కలుక్కోకుండా, నీ మడి ఆచారాలు వేరే వాళ్ళకి హాని కలిగిస్తున్నాయి అంటే తప్పదు, చేయకూడదు అట్లా. యోగశాస్త్రంలో వీటిని నియమాహ అన్నారు. నియమాల కంటే ప్రధానమైనటువంటివి లోపల ఉండాల్సిన గుణాలు యమాహ చూడండి. అందుకే పతంజలి మనిషి మొదట యమ నియమ అంటాడు చూడండి. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని 8 సోపానాలతో ఉన్నటువంటి యోగ సాధన. ఇది పాతంజలి యోగ సాధన. దీంట్లో మొదటిది ఏది అంటే యమాలు, తర్వాత నియమాలు. యమాలు అంటే ఏవి అంటే ఈ ధర్మ లక్షణాలే యమాలు. భగవద్గీత ఏ గుణాలను గురించి చెప్తా ఉందో, ఏ ధర్మ లక్షణాల గురించి చెప్తా ఉందో ఇవే యమాలు. ఈ యమాలు లేకుండా నీ నియమాలు పెట్టుకుంటే తప్పది, ప్రయోజనం లేదు. దానివల్ల నీకు హాని. మను అంటాడు, యమాన్ పతతి అకుర్వాణ నియమాన్ కేవలాన్ భజన్. ఎవడైతే యమాలను ఆచరించకుండా, అంటే సద్గుణాలను పెంచుకోకుండా, ధర్మ లక్షణాలను పెంచుకోకుండా ఊరికే నియమాలు పెట్టుకునే జీవిస్తున్నాడో ఇట్లాంటి వాడు పతతి, నాశనమవుతాడు, పరమ పురుషార్థానికి దూరం అవుతాడు అని అర్థం. పురుషార్థానికి దూరం అయిపోతాడు వాడు. ఊరికి నియమాలు పెంచుకోకూడదు. తాను పెట్టుకునే నియమాలు తనకే హాని కలిగిస్తాయి. తన తండ్రి తాతల కాలంలో ఏకాదశి రోజు ఏం తినుకోకుండా ఉండరు అంటే ఈ రోజు కూడా నీకు చేతన అవుతుందా? సాధ్యం కాదు అన్నా కూడా నిన్ను నీవు హింసించుకొని నీవు ఆహారం నీళ్ళు ముట్టుకోకుండా ఉన్నావు అంటే నీకే రోగం వస్తుంది అంతే. భక్తి భావన ఏదీ లేదు. ఊరికే ఏమి అంటే పూర్వీకులు ఏకాదశి రోజు ఏం తీసుకుంటుండలేదు, మేము తీసుకుంటాం కాదయ్యా. ఏకాదశి వ్రతాన్ని శ్రీ మహావిష్ణువు గురించినటువంటి భక్తి పెంచుకోవాలని శాస్త్రాల్లో విధించుతాం. అందుకే దాన్ని హరివాసరం అంటారు. నీవు కనీసము ఆ దానివల్ల నీ శరీరానికి కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు.
నీకు ఒకవేళ పూర్వీకులు 3 పూటలు ఏం తీసుకోలేదు అంటే నీవు 2 పూటలు 1 పూట తీసుకో, ఏదో ఒక పలహారమానం తీసుకో. నీళ్ళు కూడా లేకుండా నేను 2 రోజులు లేకాల్సి వచ్చింది, 3 రోజులు లేకాల్సి వచ్చింది అని 3 రోజులు ఏం తిరుక్కోకుండా అంటే అర్థమే లేదు. అంటే తన శక్తికి తన సామర్థ్యానికి వంచన చేసుకోకుండా జరగాలి ఆచారం. తాను పెట్టుకునే నియమాలు తననే భక్షిస్తే ప్రయోజనం అట్లా కాకూడదు. సదాచారాలు కఠోరమైనటువంటి ఆచారాలు పెట్టుకోకూడదు, జనులకు ఇబ్బంది పెట్టే ఆచారాలు పెట్టుకోకూడదు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, తనకి ఇబ్బంది కలగకూడదు. మొదటిది తాను చేసే క్రియ తనని ఇబ్బంది పెట్టకూడదు, అది చాలా ముఖ్యమైనది. దాని తర్వాత చుట్టూ ఉండే జనులు, చుట్టూ ఉండే జీవరాశులు, ప్రకృతి చూడాలని. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. చూడండి మన శాస్త్రం ఎట్లా చెప్తుంది. మొదట నిన్ను నీవు చూసుకో బాగా, తర్వాత నీ ధర్మ సాధన చేసుకోదు అని. నీ శరీరాన్ని చూసుకో. పూర్వకాలంలో ఎట్లా జరిగింది అంటే ఆ రోజుల్లో జరిగింది, ఈ రోజుల్లో జరగదు. కొన్ని ఆచారాలు వికృతంగా తయారు చేసుకుంటున్నారు. స్నానం చేయాలని ఒక సాధారణ నియమం. ఒకవేళ స్నానం ఆ రోజు సాధ్యం కాలేదు అంటే పూజ ఆగిపోతుంది అనుకుని ఇప్పుడు పూజ కూడా కావాలా అంటే నీవేదో రకంగా స్నానం చేయాలా అని ఎంతో కష్టపడి ట్రైన్లలో ఆ టాయిలెట్లలోనే స్నానం చేసి అక్కడే శాలిగ్రామాలు పూజ చేసేవాళ్ళు ఉన్నారు. విమానాల్లో, ఎయిర్పోర్ట్లలో అక్కడెక్కడ సంధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత నీవు నియమాలు పెట్టుకున్నావు? నేను వేరే వాడిని చూపించడానికి పెట్టుకున్నావా నియమాలు, లేదా నీ ఆత్మోద్ధారాన్ని పెట్టుకున్నావా నియమాలు? అంతకంటే గొప్ప సాధన మన శాస్త్రాలు ఉన్నాయి. మానస పూజ చేసుకుంటుండు, లేదా మానసికంగా భగవన్నామస్మరణ చేసుకుంటుండు. ఇవన్నీ కూడా నీ పూజ కంటే చాలా గొప్పవి. భగవంతుడు అంటాడు, ద్రవ్యమయ యజ్ఞానికంటే జ్ఞానయజ్ఞం చాలా గొప్పది. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. నీవు ద్రవ్యాలనే ప్రోగు చేసుకుంటున్నావు. ట్రైన్లో పోయేటప్పుడు కూడా శాలిగ్రామాన్ని బుట్ట ఎత్తుకొని పోతారు. అక్కడ ఎక్కడ పెట్టుకుంటావు, ఎక్కడ పూజ చేస్తావు, ఎట్లా నీకు మడి ఆచారాలు ఎట్లా పాటిస్తావు అంటే ఎట్లా చేస్తామేమంటారు. చూడండి, వేరే వాడు చూసి చూడాలి కదా, వాడు వీడియో తీసి ఇక్కడ అప్లోడ్ చేస్తాడు, చూడు మేము చేస్తున్నాము అంటే. నిన్ను నీవు మొదట ఇబ్బంది పెట్టుకోకూడదు, చుట్టూ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకూడదు. ఏ ప్రకృతికి హాని కలగకుండా నీవు కొన్ని ఆచారాలు పెట్టుకో. కఠోరమైనటువంటి ఆచారాలు పెట్టుకొని నీ ప్రయోజనం ఏమన్నా. ఉపనిషత్తులో సర్వసంగ పరిత్యాగి భిక్ష ఎత్తుకొని జీవించాలని చెప్తుంది అనుకో. భిక్ష ఎత్తుకొని జీవించాలని ఇంతే చెప్పింది అంతే. భిక్షాచర్యం చరంతి. భిక్ష ఎత్తుకొని జీవించాలా అంటే ఎక్కడ భిక్ష తీసుకోవాలా ప్రశ్న వస్తుంది. ఎక్కడ తీసుకోవాలి భిక్ష అంటే తన వలె ఎవరు మడి మైలా చూస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో మాత్రం భిక్ష తీసుకుంటాం అని నీవు ఒక నియమం పెట్టుకున్నావు అనుకో. ఇక్కడ నీవు ఎక్కడికి పోలేవు, అక్కడే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి కదా భిక్ష నీకు. ఎందుకంటే ప్రతి ఊర్లోంచి తిరగాల్సి వచ్చింది. శాస్త్రం అంటుంది పారివ్రాజ్యం, ఇది కర్తవ్యం నీది అని. తిరుగుతూ ఉండాలి నువ్వు. తిరుగుతూ నీవు సద్బ్రాహ్మణులను ఎక్కడ వెతుకుతావు, వాళ్ళ దగ్గర ఎట్లా ఆహారం తీసుకుంటావు, ఇదంతా కూడా నీకు ఇంత కష్టం. నీవు హింస పెట్టుకున్నట్టే అయింది కదా. వాళ్ళు ఎవరు దొరకలేదు. ఒక గ్రామంలో బ్రాహ్మణులే లేరు, ఇప్పుడు అక్కడ ఆహారం లేదు. ఉపనిషత్తులు ఏమన్నాయి? భిక్షాచర్యం చరంతి. భిక్ష ఎత్తుకొని జీవించు. ఏదో అడుగు పోయి వాళ్ళు ఏమైనా ఇస్తారు, నీవు తినగలిగిండే ఆహారం అయితే తిను, లేకుంటే వద్దు అంతే. దీన్ని ఎక్కువ నియమాలు పెట్టుకున్నావు అంటే నీకే హింస. నిజంగా సన్యాసాశ్రమం అనేది దేనికోసం ఉంది అంటే పరమ పురుషార్థం కోసం ఉండేది. నీకే కేవలం తత్వచింతనలోనే జీవితం గడపాలా అనే ఉద్దేశంతో అది ఉండేది. ధ్యానయోగ పరో నిత్యం అని భగవద్గీత అంటుంది. దీనికి అది కొంత సహకరిస్తే చాలంతే. ఆ వైపు నీకు అన్ని నియమాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఆత్మస్వరూప చింతన యందు ఉండేదే ప్రధానమే తప్ప అది ఆహార విషయము అప్రధానం, గౌణం. అన్ని నియమాలు పెట్టుకుంటే నేను వైశ్వదేవం చేసిండే వాళ్ళ ఇళ్లలోనే పూజ చేస్తాను, ఇప్పటికీ పెట్టుకున్నారు కొన్ని నియమాలు. చూడు, ఇన్ని నియమాలు పెట్టుకుంటే నీవు ఆహారమే తీసుకోలేవు. ఆహారం తీసుకోకుండా నీ జీవనయాత్ర ఎట్లా జరుగుతుంది? నీవు ధ్యానం ఏం చేస్తావు? ఆత్మ స్వరూప చింతన అంటే ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు అది.
ఆచారాలు, క్రియలు ఇవన్నీ కూడా కాలకాలానికి ఇవి సాధన రూప ధర్మాలు కాబట్టి మారుతున్నాయి. దీన్ని నీవు వికృతంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సూత్రం ఉంది, నీకు హాని కలుక్కోకుండా, ఎవరికి హాని కలుక్కోకుండా, ఏ జీవరాశికి ప్రకృతికి హాని కలగకుండా జీవించాయా అని ఒక సూత్రమే ఉంది. దీన్నే పెట్టుకోవాలి. ఇది ఆధారంగా పెట్టుకొని అవును దీనివల్ల ఎవరికి హాని కలగదు, ఇట్లుంటాను నేను ఉండదు. మరలా ఆ రీతిగా నీవు ఉన్నావు అని వేరే వాళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం ఏమంది? మిగతా వాళ్ళ మెప్పు కోసమని కొన్ని నియమాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళింట్లో మడి మైల బాగా జరుగుతుంది అని మిగతా వాళ్ళు మెచ్చుకుంటే వీడికి ఏదో అహంకారం ఇంకా గట్టిపడుతుంది. ఇది మూర్ఖత్వం. వేరే వాడు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆత్మన తుష్టిరేవచ మన శాస్త్రాలు అంటాయి. నీ సంతృప్తి కోసం నేను జీవించు అంతే. వాడు మెచ్చుకోవాలని చేసేదేమో అది. ఇంకోటి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీవు నియమాలు పాటిస్తున్నావు అంటే అది నీవు సద్రూపాన్ని, పరమార్థాన్ని అందుకోవటానికి దగ్గర కావటానికి కొన్ని నియమాలు పెట్టుకున్నావు జీవితంలో, చాలు. అంతవరకే ఉండాలి. వేరే వాడు చూసి నన్ను మెచ్చుకోవాలా అంటే అర్థం లేదు. ఎప్పుడు కూడా అహంకార ప్రదర్శన, తనకు ఏదో అహంకార తృప్తి ఇవి ఉండకూడదు. ఇది ఉంటే ఇది ఆసురి గుణాలు. ఇవి ఈ ఆసురి గుణాలు పెంచుకోకూడదు. దైవీ గుణాల్లోనే జీవించాలి. తను చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా ఏవైనా కావచ్చు, యోగ సంబంధమైనవో, భక్తి సంబంధమైనవో, లేదా కర్మిష్ఠులు చేస్తున్నటువంటి యజ్ఞాలు, హోమాలు, పూజలు, భజనలు ఏమైనా కానీ అన్నీ కూడా నీకున్నటువంటి స్కేల్ ఏముంది అంటే నీకు హాని కలగకుండా, చుట్టూ ఎవరికి హాని కలగకుండా, ప్రకృతికి హాని కలగకుండా చేస్తున్నాము అంటే ధర్మకార్యమే చెయ్యి అంతే. ప్రశాంతమైన ఒక ఆశ్రమంలో రోజు ఒక గంట భజన చేస్తున్నాడు, ఎవరికి హాని దీని నుంచి? మరి ధర్మకార్యమే అంతే. ఒక ఉత్సవం చేసుకుంటున్నావు, అందరూ ఆనందిస్తున్నారు అంటే ఈ ధర్మకార్యమే అంతే. ఇది ధర్మకార్యాలు అక్కడే ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా, ఎవరు చేసినారు ఇవాళ, ఇదంతా నీకెందుకు? ఈ ధర్మకార్యం అనేది నీకు అర్థమవుతా ఉంది, చెయ్యి అంతే. ఎందుకంటే నీ దగ్గర స్కేల్ ఉంది. చూడు, ఇది చేయటం వల్ల ఎవరికి హాని కలిగించకుండా చేస్తున్నావు. దాన్ని నీ ఊరంతా వినపడేటట్లు గట్టిగా అరిస్తే అది తప్ప. నీవు చేసుకోవాలా, వేరే వాడిని ఇబ్బంది పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఎక్కడ చేస్తున్నామో దాని చుట్టూ ఎంతోమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. మైకులు పెట్టి నువ్వు అంత గట్టిగా అరసాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి హాని కలుక్కోకుండా తాము ఎక్కడున్నామో అక్కడే అందరూ ఆనందించగలిగితే చాలంతే. అది ధర్మకార్యం అంతే. నీ భజన చేసిన ధర్మకార్యమే, నీ పూజ చేసిన ధర్మకార్యమే, నీ పక్షులకు గింజలు వేసిన ధర్మకార్యమే. ధర్మకార్యాలు జరుగుతున్నాయి. నీ వెనుక గుణాలు పెంచుకుంటూ ఉండాలి. గుణాలు పెంచుకోవటమే సాధన. క్రియలు చేయొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండి, జనులు ఉండి, సామగ్రి ఉంది అంటే చేయొచ్చు. కానీ గుణాలు పెంచుకునేది అంత సులభం కాదు. ఒక్క దైవీ గుణాన్ని పెంచుకోవాలా, ధర్మగుణాన్ని పెంచుకోవాలా అంటే చాలా కష్టమైనటువంటిది. అదొక అనుష్ఠానం. గుణాన్ని పెంచుకోవటమే అనుష్ఠానమే కానీ నీవు క్రియలు పెంచుకోవటం అనుష్ఠానం రోజు వేలు జపాలు చేస్తే అనుష్ఠానం అనుకున్నాడు మనిషి. గుణాలు పెంచుకోవడానికి గురించి ఆలోచన చేయటం లేదు. గుణాలు పెంచుకోవాలి. ఇక్కడ క్షమాగుణాన్ని అనుసరించు. భగవద్గీతలో ధర్మవాక్యాలు ఎక్కడున్నాయి అని వెతకాల్సిన అవసరం లేదు. ప్రతి శ్లోకంలోనూ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి అర్జున, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరణ ఏవ చ, నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. ఎక్కడెక్కడ అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, నిష్ఠ, బుద్ధ్యా విశుద్ధయా యుక్త, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? అన్ని ధర్మాల గురించి మాట్లాడుతుండేది. ప్రతి వాక్యము ధర్మాన్ని చెప్తా ఉంది. ఇట్లుండవు, నీకు ఎవరికి హాని కలగకుండా ఉంటుంది అంతే. మనిషి తత్వచింతన చేస్తూ ఉండాలా, సద్గుణాలను, ధర్మగుణాలను పెంచుకుంటూ ఉండాలా, సాధ్యమైనన్ని క్రియలు ఎవరికి హాని కలగకుండా చేస్తూ ఉండాలి. ఈ జీవితంలో నీవు ప్రయోజనం కోసం పోతే ఇది ప్రవృత్తి ధర్మం అవుతుంది. ప్రయోజనాన్ని ఆశించకపోతే నివృత్తి ధర్మం అవుతుంది. ఇంతే సులభంగా ఉంది. నివృత్తి ధర్మానికి ప్రయోజనం ఏమి అంటే ఇప్పుడే సద్యోముక్తిని అందుకుంటాం. అంతటా ఉన్నటువంటి వైశ్వాన తత్వమే నీవై ఉన్నావు అని గుర్తిస్తావు. ఇప్పటికే ఉండేదాన్ని గుర్తిస్తావు. అంటే ధర్మం వల్ల రెండు రకాలుగా ప్రయోజనం ఉంది. నీవు ఫలాన్ని ఆశించినా, ఫలాన్ని ఆశించకపోయినా.
ఫలాన్ని ఆశిస్తే నీవు పై పై స్థాయి ఆనందాలు అందుకుంటావు, అభ్యుదయ. ఫలాన్ని ఆశించకపోతే ఇది పరిపూర్ణ స్థితినే అందుకుంటావు. నీవు ధర్మంగా ఉండడం వల్ల ఇంకా కొన్ని ప్రయోజనాలు ఏమి అంటే, నిన్ను ఆదర్శంగా తీసుకొని నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే మార్గంలో నడుస్తారు. నీవు మరణించిన తర్వాత కూడా నీ వాక్యాలను గుర్తుపెట్టుకొని వాళ్ళు అనుసరిస్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఈ మహాత్ములంతా కూడా ఇప్పుడు లేరు, రమణ మహర్షి, కానీ వీళ్ళ వాక్యాలు ఈరోజు కూడా పనిచేస్తున్నాయి లేక చూడండి. బ్రహ్మచైతన్య మహారాజు, బ్రహ్మానంద మహారాజు, వీళ్ళంతా కూడా వీళ్ళ వాక్యాలు ఈ రోజుకి పనిచేస్తున్నాయి చూడండి. వాళ్ళు లేకపోయినా వాళ్ళ ధార్మిక జీవితంలో జీవితంలో వాళ్ళు ఉండి అందరికీ కొన్ని వాక్యాలు చెప్పారో ఆ వాక్యాలు ఈరోజు కూడా సజీవంగా ప్రపంచవ్యాప్తంగా మనిషికి మార్గదర్శనం చేస్తుంది. ప్రతి వాక్యంలో కూడా మనం గమనించవచ్చు, ఇదే స్కేలే గమనించవచ్చు, ఎవరికి హాని ఉండదు. ఆ మహాత్ములు చాలా సరళంగా జీవించినవాడు. సతారా జిల్లాలో గోందావళి ఒక చిన్న గ్రామం అంతే. ఎవరెవరు పండరీపురానికి వెళ్తారో వాళ్ళు ఆ దారిలోనే వెళ్ళేవాళ్ళు, నడిచే వెళ్ళాలి. మార్గ మధ్యంలో సత్రాలు ఉంటే వాళ్ళు ఆ రోజు ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మహారాజు తన ఇంట్లోనే అక్కడ ఉండే వ్యవస్థ చేసుకుని వాళ్ళకి భోజనాలు పెట్టి అక్కడే పడుకునేకి కొన్ని గదులు చేసి పెట్టుకున్నాను. వచ్చిన వాళ్ళకి పోయే వాళ్ళకంతా కూడా ఆహారం, రొట్టెలు, ఏదో ఒక దాల్ అంతే వాళ్ళు ఇస్తుండేది కూడా అక్కడ. వాళ్ళకి చాలా కృతజ్ఞతాభావంతో అందరికీ సేవ చేసి పంపించేవాడు. స్వామివారు తమ జీవన చరిత్రలో ఒక మాట అంటారు. మొట్టమొదటిసారి పోయినప్పుడు చాలా కష్టపడిపోయినారు. ఆ రోజుల్లో బస్సులు, ట్రైన్లు కష్టం, అంత ఆయాసపడిపోయినారు. సాయంత్రం 6-7 చేరుకున్నారట. ఉపహారం తీసుకొని పడుకున్నారు. జ్వరం వచ్చింది స్వామివారికి. తర్వాత మళ్ళీ 1-2 అయింది రాత్రి. బయటకు వచ్చినారంట. అక్కడ భోజనాలు జరుగుతున్నాయంట 2 గంటలప్పుడు రాత్రి. చూడండి, అంటే ఎవరో భక్తులు వచ్చినారు, అట్లా నడిచిపోయే వాళ్ళంతా కూడా పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి కదా. అక్కడ కూడా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రఘుపతి రాఘవ రాజారామ్ అంటూ వాళ్ళకంతా మహారాజే వడ్డిస్తున్నారట రాత్రి ఎప్పుడో 2 గంటలప్పుడు. అంటే వాళ్ళ జీవితాలు ఎట్లుండేవి అని అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే వాళ్ళది ఒకటే లక్ష్యం అంతే. అయ్యో వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు నడిచిపోయేవాడు ఈ టైంలోనే చేరుకోవాలనే నియమం ఉండదు కదా, ఎప్పుడు చేరుకుంటారు. ఆకలి అవుతుంది, నడిచొచ్చుంటారు చాలా దూరాల నుంచి, నీళ్లు దొరకవు. ఉదయమే మేలుకున్నాక వాళ్ళకి స్నానానికి ఏదో ఏర్పాటు చేసి పంపిస్తే అదొక సంతృప్తి అంతే. వాడు గుర్తుపెట్టుకుంటాడా లేదా అదంత తర్వాత తన ధర్మాన్ని ఆచరించేవాడు. గోసేవ చేయాలనిపించింది, చేసేవాడు. అందరు కలిసి గోసేవ చేసేవాడు. ఎట్లాంటి గోవులు అంటే భక్తులు డబ్బులు ఇచ్చినటువంటి ఏదో చిల్లర ఇచ్చిటారే అన్నీ ఒక సంచిలో వేసుకునేవారట. ఆ డబ్బుతో సంత జరిగే రోజు ఆవుల్ని అమ్మటానికి వచ్చేవాళ్ళట. కటిక వాళ్ళకి అమ్మాల. ఎట్లాంటివి అమ్ముతారు రైతులు అంటే కాళ్ళు ఇరిగిండేవో, ఇంకొకటో ఏదో ఆరోగ్యం సరిగా లేకుండా ఉండేవో, అవి రైతులు పెట్టుకోలేరు, పోషించలేరు, అమ్మేస్తారు. అట్లాంటి ఆవుల్ని కొనుక్కొని వచ్చేవారట మహారాజు. కొనుక్కొచ్చి సేవ చేశారు. చూడండి, ఇది ఆ క్రియ, దాని వెనుక ఉన్నటువంటి భావం, ధర్మ లక్షణం, ఇవన్నీ కూడా ఒక క్రియలోనే మనకు ఎట్లా వ్యక్తమవుతాయి చూడండి. అదేం పాల కోసమనో ఇంకా ఏదో వ్యాపారం చేసుకోవాల్సిన దానికోసం వాళ్ళు తీసుకోవడం లేదు. ఆవులు అవి కటిక వాళ్ళు కొంటారు, అవి హింసించబడతాయి అనే ఉద్దేశంతో కాళ్ళు లేవు, లేదా కళ్ళు పోగొట్టుకుంటాయి ఎక్కడో ముళ్ళల్లో ఉండి, వీటిని తీసుకొచ్చి దానికంతా బ్యాండేజ్ అంతా కట్టి వాటికి ఆహారం వేసి అంత ప్రేమతో చూసుకునేవాళ్ళట. ఈ రోజుల్లో మనకి మఠాల్లో అంతా కూడా గోశాల అంటే హైఫై కనిపిస్తుంది. మంచి రకరకాల జాతుల ఆవులు, పుష్టి అట్లా ఉండలేదు ఆ రోజుల్లో. అన్నీ కళ్ళు పోయి ఉండేవి, కాళ్ళు పోయి ఉండేవి. ఇట్లా ఆవుల్ని పోషించడం. దీనివల్ల చూడండి, తనకు ఒక సంతృప్తి కలుగుతుంది. ఒక ఆవు కాలు విరిగినప్పుడు దానికి బ్యాండేజ్ చేసి నువ్వు దాన్ని సర్చ్ చేసినావు అంటే నీకు కలిగే సంతృప్తి ఉంటుంది. అది మళ్ళీ కాలు సెట్ అయితే
నీ కలిగే ఆత్మనః తుష్టిరేవచ్చ అంటారా? ఆ సంతృప్తి ఇంక దేంట్లో దొరకదు. ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే ఇండ్లల్లో ముసలివాళ్ళు లేదా రోగిష్ఠులు చనిపోయేటప్పుడు వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు వాళ్ళు నెలలు సంవత్సరాల తరబడి బతుకుతారు అట్లే బెడ్ మీదే. వాళ్ళని చూసుకోవాలంటే చాలా కష్టం కదా. అందుకే ఇక్కడ చాలామంది ఉండరు ఈ మఠంలోని మహారాజ్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు వదిలేసిపోయేవాళ్ళట, మీరే చూసుకోండి. వాళ్ళు చివరికి మహారాజ్ తొడ మీదే చనిపోయేవాళ్ళట. ఎంత ఆశ్చర్యం చూడండి ఇవన్నీ కూడా. ఎట్లా అక్కడ చనిపోయేది నిజమే, వాడు ఇక్కడ చనిపోతున్నాడు. భగవన్నామ స్మరణలో మధ్యలో వాడు చనిపోతున్నాడు. వాడు ఉచ్చరిస్తాడు, వాడి శక్తి ఉంటే, లేకపోతే అవసరం లేదు. రామనామ స్మరణ మధ్యలో వాడు మరణిస్తున్నాడు కదా, ఇంతకంటే ఇంకేం కావాలా, చాలు. వీళ్ళందరినీ కూడా సమానంగా ప్రేమించేవాడు. దీనివల్ల ఎవరికి హాని చూడండి, మహాత్ముల జీవితంలో వాళ్ళ దగ్గర ఉంటే చాలు, నీలో గుణాలన్నీ పెరుగుతాయి, భావాలన్నీ పెరుగుతాయి, ఏ క్రియ చేయాలో నీకు తెలిసిపోతుంది. ప్రతిరోజు జపం చేయండి లేదా భజన చేయండి అని చెప్పేవాడు. అంతే చెప్పడం లేదు, దాని వెనక ఏ భావన పెట్టుకోవాలో చెప్తారు. ప్రతిరోజు ప్రవచనంలో మహారాజు అది చెప్తారు. ఈరోజు కూడా మహారాజు ప్రవచనం అని ప్రతిరోజు ఒక్కొక్క పేజ్ చదువుతారు. ప్రతి పేజీలో చూడండి అన్ని గుణాలు భావనలన్నీ కలిపి జపించండి లేదా నీ క్రియ చేయండి అని చెప్తారు. ఆ భావాలు గుణాలు ఉంటాం కదా, ఇవే ధర్మాలు. పోనీ అందరికీ ఆహారం పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదా, ధాన్యం ఉండాలి కదా, ఎక్కడ ఉండేది కాదు. ఒక్కోసారి ఖాళీ అయ్యేదంటే ఉండేది కాదు, ధాన్యము ఏమి ఉండేది కాదు మఠంలో. అందరూ ఒక్కొక్క సంచి తగిలేసుకొని భిక్షాటన చేసేవాళ్ళంట ధాన్యం కోసం. గ్రామాల్లోకి పోయేది, వాళ్ళు ఏ ధాన్యం ఇస్తారో దాంతోనే అందరికీ వంట చేసి పెట్టారు. ఇదంతా గమనిస్తే తనకు హాని కలుగకుండా, సకల జీవరాశులకు హాని కలగకుండా, సమాజానికి హాని కలగకుండా, సమాజంలో ఉండే వాళ్లకు ఎన్నో కష్టాలకు వీళ్ళు పంచాయతీ చెప్పేవాళ్ళు. మహారాజు ఇంట్లో ఏదో గొడవ, మహారాజు దగ్గరికి వచ్చేవాళ్ళు. మహారాజు అంటే ఆయన ఏం చక్రవర్తి కాదు, రాజు కాదు, పేరు, ఒక గొప్ప మనస్సు. ఈ మహాత్ముడైతే ఏదో చెప్పగలడు, వాళ్ళకి ఈయన మీద ఒక సద్భావం ఉంటుంది కదా, ఒప్పుకునేవాళ్ళు. అందుకే ప్రతిరోజు రాత్రి అనక పగలనక పంచాయతీలు జరుగుతుండేవి. ఎంతోమంది డబ్బు చిల్లర ఇదంతా కూడా ఏదైనా ఉంటే తీసుకొచ్చి మహారాజుకి ఇచ్చిపోయాడంట. మీ దగ్గర పెట్టుకొని మా ఇంట్లో ఉండలేదు, మళ్ళీ అడుగుతామో ఇవ్వండి. ఇది ఈ బ్యాంకింగ్ బిజినెస్ కూడా జరగాలి. ఇన్ని చేసేవాళ్ళు ఒకే మహాత్ముడు ఇంత పనిచేశారు. ఇది ఎట్లా సాధ్యమో అంటే ఇది జ్ఞానికి సాధ్యం. ఎందుకంటే ఆయనకి ఏం బరువు అనిపించదు. నీవు దానివల్ల ఏం వస్తుందా, నాకేం ప్రయోజనం అంటున్నావు కదా, ఇక్కడ బరువు అనిపిస్తుంది నీకు. ఎప్పుడైతే నీ ప్రయోజనాన్ని కాంక్షించకుండా చేస్తున్నావో, రేపటి గురించి నీకు ఆలోచన లేదో, నీకేం బరువు అనిపించదు. జ్ఞానికి వర్తమాన జీవితంలో ఒకటే జీవించడం తెలుసు అంతే. రేపు వాడొచ్చి నన్ను ఎక్కువ డబ్బులు ఇచ్చినాను అని చెప్తే మరి ఎట్లయితుందో ఏమో అని మనం కల్పన చేస్తాం కదా, అట్లా అంతా వాళ్ళు కల్పన చేసేవాళ్ళు కాదు. ఇట్లే జరుగుతూ ఒకసారి మహారాజు మరణించరు. ఇప్పుడు ఎవరెవరు డబ్బులు ఇచ్చింటారో వాళ్ళంతా కూడా వచ్చినారంట. ఒక 11-12 రోజుల తర్వాత, మేము మహారాజు డబ్బులు ఇచ్చింటివి, అవి ఇవ్వండి. ఎక్కడున్నాయో ఏమో తెలియదు, ఎవరు చూస్తే అంత ఖాళీ. ఎవరెవరు ఏమిస్తారో దాన్ని ఎంచుకునేవాళ్ళు కాదంట, తన దిండు ఎత్తేవాళ్ళంట, దాని కింద వేయండి అంతే. అదే ఎంచుకునేదే కాదు ఇంకా. అప్పుడు వాళ్ళందరికీ అక్కడ ఉండే వాళ్ళకి ఆశ్చర్యమైంది, వీళ్ళంతా ఎట్లా ఏమి ఇచ్చినట్రో ఏమో, ఏ లెక్క లేదు, పత్రం లేదు దానికి. సరే బ్రహ్మానంద మహారాజుని పిలిపించండి అని చెప్పండి శిష్యుడు. ఈయన ఇక్కడ వెంకటాపురం, బెళదడి వెంకటాపురం అని గదగ దగ్గర ఉండండి, అక్కడ ఉండేవారు. పోయినారు ఏమో పనందని. ఈ సమస్య చెప్తున్నారు. ఇట్లా గ్రామస్తులంతా కూడా డబ్బులు ఇచ్చిండ్రంట, ఎంతెంత ఎవరెవరు తెలియదు, ఏ లెక్క తెలియదు మా దగ్గర, వాళ్ళకి ఇవాళ ఏం చేద్దాం. సరే అక్కడ ఒక సేరు పెట్టండి అని, ఒక సేరు ఎవరెవరో ఒక్కొక్కరిని గదిలోకి పంపించాలి. మీరు ఎంత ఇచ్చినారో అంత తీసుకోవచ్చు, లోపల ఖాళీ. అందరికీ వాళ్ళ డబ్బు చేరిపోయాయి. చూడండి మహిమ జరిగిందంటే.
అని చెప్తారు. మహారాజుని ఒకసారి అడుగుతారంటే ఈ మహిమలన్నీ ఎట్లా జరుగుతాయి మీకేనే? చూడయ్యా, ఎప్పుడైతే నీవు జీవభావనను పోగొట్టుకుంటావో, వైశ్వానుడిగా జీవిస్తావో, వైశ్వానుడికి సాధ్యం కాకూడదేమి అది నీకేమో కొత్తగా మహిమగా అనిపిస్తుంది అంతే. ఒక పెద్ద గాలి వీస్తూ ఉంది అనుకోండి, వైశ్వానుడి శక్తి ఇది. జీవుడికి ఆ శక్తి ఉంటుంది. ఒక పెద్ద వర్షం కురుస్తుంది, ఎవరి శక్తి అనుకుంటుంది? ఆయన మహిమ అంటే జరుగుతానే మహిమ. నీ వైశ్వానుడిగా జీవించి చూడు, నీలో మహిమలు వ్యక్తమవుతాయని అంతే. నీవు ప్రయత్నించి చేసేవాడు జీవుడు, కర్తవాడు. ఒక జీవుడు ఏం చేస్తాడు అంటే నాలో కనిపించాలి ఈ మహిమలు, కనిపించవాడు. నీకేం శక్తి ఉంది? అల్పశక్తివంతుడు నేను జీవుడు. నేను ఈ శరీరము, ఈ ఇంద్రియాలు నావి, వీటితో నేనేమో సాధిస్తాను, నేను యోగశక్తితో ఏదో సాధించి మహిమ చూపిస్తాను అంటే కష్టపడి చూపించినా అది నీ దగ్గర ఉండదు. ఒకసారి చూపిస్తావు, రెండోసారి పనిచేయదు. కానీ వైశ్వానర స్థితిలో అట్లా కాదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విషతో వృత్వ అతితిష్ట దశాంగులం ఉపనిషత్తులు అంటున్నాయి. చెప్పండి, అంతా తానై ఉన్నటువంటి స్థితి అది వైశ్వానర స్థితి అంటే. అట్లా ఉన్నటువంటి వాళ్ళలో ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు అవే పరిష్కారం అయిపోతాయి. ఎందుకు అంటే నీ వైశ్వానుడిగా ఉన్నప్పుడు అవి ఏం లెక్క, వాళ్ళు ఇచ్చిండే చిల్లర ఏం లెక్క ఇది. ఈ మహాత్ములు వైశ్వానస్థితిలో జీవించిండేవాళ్ళు అయిపోతుంది. ఇప్పటికీ సాధ్యమంత. అన్ని కాలాల్లోనూ వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. మహారాజ్ శరీరానికి ఎన్నో రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చేవి ఇప్పటికీ వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఎక్కువే మనకంటే, అది గుర్తుపెట్టుకోవాలి. కాళ్ళు, మెడ ఇవన్నీ కూడా వాపు వచ్చేవాళ్ళు, మళ్ళీ 2 రోజులు తగ్గిపోయేవాడు. ఎందుకు వస్తున్నాయో ఏమో ఎవరికి తెలియదు. అది కిడ్నీలే ఫెయిల్ అయినాయో, థైరాయిడే ఫెయిల్ అయిందో, ఏమైందో తెలియదు. కాళ్ళన్నీ వాపొచ్చేవాడు. 2 రోజులకి మళ్ళీ తగ్గిపోయాడు. ఇట్లా జరిగింది అంతే. స్వామివారి జీవితంలో అయితే చరిత్ర నిండా ప్రతి సంవత్సరము ఏదో సమస్య, ఏదో ఒక ఆపరేషను, ఏదో ఒక వైద్యము జరుగుతూనే ఉండేది. అంటే వాళ్ళ జీవితాల్లో మనకంటే సమస్యలు ఎక్కువ ఉండేవి. కానీ మహిమ జరుగుతాను చూడ, అది వైశ్వానరం. ఇన్ని సమస్యల మధ్య ఎవరు డబ్బిచ్చేవాళ్ళే లేరు. ఆశ్రమం జరగాలంటే, ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవాలన్నా సహకరించేవాళ్ళు లేరు. తన కొడుకునే ప్రింటర్గా పెట్టుకొని అన్ని పుస్తకాలు తయారు చేసి, ఇది సాధ్యమా? ఏ సహకారం లేదు. ఒక కొట్టం అంతే ఆ రోజుల్లో ఉండింది. ఈరోజు ఏదో చూస్తున్నాం పెద్దగా, ఆ రోజుల్లో ఏమీ లేదు. అంత దారిద్ర్యంలో, అంత శక్తిహీనమైనటువంటి దేశంలో వందల గ్రంథాలు తయారై ప్రపంచానికి ఈరోజు ఇంగ్లీష్లోను, సంస్కృతంలోను, కన్నడ భాషలోను, తెలుగులోను, హిందీలోను అంత మార్గదర్శనం జరుగుతూ ఉంది ఆ గ్రంథాలతో. అంటే వైశ్వానరుడి యొక్క మహిమ ఆ దేహంలో వ్యక్తమైంది అంతే. నీకంత ఇది ఏమి ఏ యోగశక్తి కాదు, ఇది వైశ్వానర శక్తి. అది ఇది జ్ఞాని యొక్క మహిమ, తనదే అయినటువంటి మహిమ అంతే. ఇది అందరికీ ఉంది, మహిమ సిద్ధంగా ఉంది. నీవు నీ కర్తృత్వాన్ని త్యాగం చేయగలిగితే వివేకంతో, ఇదిగో నీవు వైశ్వానరుడే, నీలోనూ ఆ శక్తి కనిపిస్తుంది. ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది ఆ శక్తి. అందుకే ధర్మ అనే శబ్దానికి మహాత్ముల ఆచరణ అది చాలా ముఖ్యం. వాళ్ళు ఏం చెప్తా ఉంటారు గమనించండి. వాళ్ళకి శ్లోకాలు రాకపోవచ్చు, మంత్రాలు రాకపోవచ్చు, కానీ దాని వెనుక మొత్తం ధర్మ లక్షణాలన్నీ కూడా ఉండేవి. అన్ని దైవీ గుణాలు, అన్ని సద్గుణాలు ఏం చెప్తున్నారు, అన్ని సద్గుణాలు అక్కడ ఉండేవి. సరళ జీవనంలో ఉంటాయి ఆ సద్గుణాలన్నీ కూడా. ఆచారాలు వాళ్ళు వికృతంగా పెట్టుకునేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో ఆయన మహాత్ముడు బ్రాహ్మణులైనా అంతమంది వచ్చి భోజనం చేసిపోయేవాళ్ళు కదా, ఎవరికి కూడా ఏ విధమైన తేడా చూపించేవాళ్ళు కాదు. అందరినీ సమానమైన ప్రేమతో. జంతువులు ఎంత ప్రేమిస్తున్నారు, మనుషులు ఎంత ప్రేమిస్తున్నారు. రోగిష్ఠుల్ని అంతమందిని ప్రేమిస్తున్నారు అంటే సామాన్య మనుషులు ఎందుకు ప్రేమించకూడదు? అయితే వాళ్ళు బ్రాహ్మణులు కదా, మడి మైలా చూడు, వాళ్ళు అన్ని కఠోరమైన నియమాలు ఏర్పరచుకోలేరు. అదే ముఖ్యమైనది. తనకు హాని, సమాజానికి హాని, ప్రకృతికి హాని, అట్లా నియమాలు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోకూడదు.
ఇప్పటికీ మహారాజ్ సంప్రదాయంలో ఆచారాలు అంటే అక్కడ ఉన్నాయి, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు మఠాల్లో, మహారాజ్ మఠాల్లో పొద్దున్న 5కే జపం ప్రారంభమవుతుంది. మరి స్నానం ఎట్లా అంటే నీవు కాళ్ళు కడుక్కో పోయి కూర్చో అంతే. తర్వాత 7 గంటలకి అక్కడ పోయి స్నానం చేసుకుంటావు. ఎందుకు అంటే నీవు భగవన్నామ స్మరణ చేస్తున్నావు అంటే భగవన్నామ స్మరణయే మహాపవిత్రమైంది. ఈ భావన పెంచడమే వాళ్ళ మఠం యొక్క లక్ష్యం. నీవు మళ్ళీ పొద్దున్నే స్నానానికి స్టార్ట్ చేస్తే ఏమైపోతుంది అంటే నీళ్లు వేడి చేసుకోవాలా, కాలకృత్యాలు తెచ్చుకోవాలి, ఇదే 7-8 అయిపోతుంది. నువ్వు ఇంకేం జపం చేస్తావు? అట్లా కాదు. రాత్రి అంతే. రాత్రి నీవు పరుపు పరుచుకున్న తర్వాత జపం చేసి పడుకోవాలి. రామనామ జపం చేసి పడుకోవాలి. అయ్యో పరుపు మైల కదా, దాని మీద చేయొచ్చు అని ఆలోచన చేయొద్దు. మడి మైల ఆలోచన పెట్టుకోకూడదు. ఎందుకంటే అది నీ ఆత్మోద్ధారం కోసం చెప్పినటువంటి గొప్ప సాధన. అది నియమమే. వాళ్ళు మడి మైల అక్కడ పాటించలేదు అని మనకు అనిపిస్తుంది, కానీ నిజంగా వాళ్ళ మడి ఉందే అత్యంత పవిత్రమైనటువంటి స్థితిని వాళ్ళు తమ మనస్సుకు ఆ సమయంలో, నీవు అనుకుంటావంటే ఆ మైల వస్త్రం మీద పడుకుంటున్నాను అనుకుంటున్నావు కదా, ఆ సమయంలోనూ వాళ్ళ మనస్సు అత్యంత పవిత్రమైంది భగవన్నామ స్మరణతో. ఇది ఎందుకు అర్థం చేసుకో? అది నియమమే కదా. అది యమ. నీ చెప్తా అంటే నియమ. అయితే అంటే సదాచారాలని తనకు హాని కలిగించే సదాచారాలు పెట్టుకుంటే తనకు హాని కలుగుతూ ఉంది కాబట్టి చుట్టూ ఉండే వ్యక్తులకు హాని కలుగుతూ ఉంది అంటే అది అధర్మ. మహాత్ముల జీవితంలో ఈ ధర్మాన్ని ఇట్లా మనం చూడవచ్చు. అందుకే ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారో వాళ్ళను, మన కాలంలో ఉన్నటువంటి మహాత్ములని దర్శనం చేసుకుని తీరాలా అని మహారాజ్ చెప్తారు. ఒక చోట ఎక్కడన్నా ఉన్నారో తెలిస్తే నీ పోవాలా, నమస్కారం చేసుకొని రావాలా, అప్పుడప్పుడు పోతుండాలి. ఎందుకంటే వాళ్ళే నిజంగా ధర్మానికి ఒక స్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా, ఈ మహాత్ములే విగ్రహవాన్ ధర్మ. నీ ధర్మాన్ని ప్రత్యక్షంగా చూడాలా, ఒక శరీరం చూడాలంటే ఈ మహాత్ములను చూసిరా, నమస్కారం చేసి. ధర్మస్వరూపులు వాళ్ళు చూసేది నీకు సర్టిఫికేట్ జీవితంలో. స్వామివారిని మేము చూసింటే అంటారు కదా, చూడు అదే సర్టిఫికేట్ నీకు నీ జీవితానికి. ఇట్లా మహాత్ముని చూసినా నేను దర్శనం చేసుకున్నాను ఉంటావు కదా, ఇదే సర్టిఫికేట్ నీకు జీవితంలో. ఎంతోమంది ఈరోజు కూడా రమణ మహర్షిని చూసినాము అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజుల్లో చూసినటువంటి మహాత్ములు ఉన్నారు కదా, వాళ్ళను కనీసం వాళ్ళని చూసిన వాళ్ళని శిష్యులు చూసినాము అని కూడా సంతోషించేవాళ్ళు ఉన్నారు. ఇట్లా అందుకే మహాత్ముల జీవనము ఆదర్శం. ఎందుకంటే వాళ్ళు ధర్మమూర్తులు, ధర్మస్వరూపులు, విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్టు. వాళ్ళ దగ్గర ఉంటే నీకు ఇవన్నీ కూడా అవే వచ్చేస్తాయి గుణాలు. అప్పుడప్పుడు వాళ్ళ సాంగత్యం చేసుకోవాలి. మనిషి ప్రయత్నంతో దీన్ని సాధించాలా అంటాడు నారద మహర్షి. తదేవ సాధ్యతాం సూత్రమే ఉంది. నువ్వే ఊరికి పోయినా, ఏ దేశానికి పోయినా అక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారని వెతకాలంట నీవు. ఎందుకంటే నీవు ధర్మాన్ని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ మహాత్ముల దగ్గర ఉంటే నీకు అన్ని ధర్మ లక్షణాలు అవే తెలిసిపోతాయి. ఇతిహాసం రామాయణం ఉంది. ఈ రామాయణంలో నీవు ఈ ధర్మాన్ని ఆచరించు, ఆ ధర్మాన్ని ఆచరించు చెప్పలేదు. రాముడు ఇట్లా ఆచరించింది అని చెప్తారు అంతే. చూడు విని నీవేం చేస్తావు, నీవు ఆచరిస్తావు అంతే. అంటే ఇట్లా చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మహాత్ములు జీవించిండే రీతే నీకు ప్రమాణం అంతే. అట్లా అనుకుని వాళ్ళు చేసిండేమని చేసే సాధ్యం కాదు. నదేవ చరితం చరేత్ అని ఒక సూక్తి ఉంది. ఆ మహాత్ములు కొన్ని సందర్భాల్లో ఏం చేశారో అవన్నీ చేసే సాధ్యం కాదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు విను, అవి నీవు అనుసరించు. ఎందుకంటే వాళ్ళు వైశ్వానర స్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు కొన్ని అంటే ఆ మహిమలు నీవు చేయలేవు కదా, అవన్నీ చేసే సాధ్యం కాదు. కానీ వాళ్ళ ఉపదేశం ఉంది కదా, వాళ్ళ బోధ, ఇదే ధర్మ అంటే. అందుకే ధర్మాన్ని తనకు తానుగా ప్రయత్నంతో అంటే గుణాలను పెంచుకోవటంలో వీడు నిమగ్నుడు కావాలి. క్రియ, నీ గుణాలు పెరిగితే నీవు ఏ క్రియ చేసినా అది ఒక సాధుగుణ్యాన్ని, సమృద్ధిని పొందుతుంది.
నీ నియమాలన్నీ కూడా ఎవరికి హాని కలుక్కోకుండా వేసుకోవాలి. యమ నియమాలు ఉన్నాయి, ఇవే ఆచారాలు. ఇందుని కాపాడుకోగలిగితేనే ధర్మాన్ని కాపాడుకున్నట్టు. నువ్వేదో నేను యజ్ఞం చేసినాను, నేను స్వర్గానికి పోతాను అని మూర్ఖంగా ఆలోచన చేసుకుంటూ ఉన్నావు అంటే ప్రయోజనం లేదు. నువ్వు ఏ గుణాలతో చేసినావు, ఏ ధర్మ లక్షణాలు సాధించుకొని చేసినావు, ఏ సదాచారాలు పెట్టుకున్నావు, సత్యవస్తువు దగ్గరైతున్నావా లేదా, ఈ వైపుకి ధ్యాస పెట్టుకోవాలి. నేను 3 యజ్ఞాలు చేసినాను, స్వర్గానికి పోతాను అని నీవు ఆపకే చూస్తున్నావు, క్రియల వైపు చూస్తున్నావు. నువ్వెన్నో యజ్ఞాలు చేసి ఉండొచ్చు, దాని వెనుక ఏ గుణాలతో చేసినావో, ఏ తత్వచింతన నీలో అలవడిందో, సత్య కామత నీలో కలిగిందో, నీవు ఇన్ని వేదాలు అధ్యయనం చేసినావు, సత్యమనే నీకు కావట్లేదు అంటే ఇంకా నీ వేదాధ్యయనం ఎందుకు? వేదమంతా సత్యం చెప్తా ఉంది అంటే నీకు సత్యం ఇష్టం లేదు, వేదాంతం ఇష్టం లేదు ఉన్నప్పుడు నీవు ఏ క్రియ చేస్తే నీకు ప్రయోజనం వచ్చింది? తత్వచింతన, ఎవరికి హాని కలగనటువంటి నియమాలు, ధర్మ లక్షణాలు, గుణాలు, ఇన్నిటిని పెంపొందించుకోవటమే గొప్ప సాధన. ఇదే సాధకుడు అంటే చేయాల్సిందే. ఇంత ఉండి ఇదిగో ఈ క్రియలన్నీ కూడా ఇది ఏది సాధ్యమో వచ్చాయి. అందరికీ అన్ని సాధ్యం కాదు కదా. మన కాలంలో ఉన్నట్టు మహాత్ములు దర్శించు, వాళ్ళ ఉపదేశాలు విను. ఇంత జరిగితే ఇదే ధార్మిక జీవనం అని చెప్తాం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.